హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మనమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. మీ అందరితో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నాకైతే చాలా రోజుల నుంచి బటర్ఫ్లై హెయిర్ కటింగ్ చేయించుకోవాలని చాలా అంటే చాలా ఆశ ఉండేదన్నమాట. ఈ రోజుతో అయితే నా ఆశ తీరింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే చాలా బాగా చేస్తారు. అంటే నాకు చాలా లాంగ్ ఉందన్నమాట హెయిర్. షార్ట్ కట్ మీడియం కట్ చేయమని చెప్పాను, కానీ వాళ్ళు షార్ట్ షోల్డర్ వరకు కట్ చేస్తారనమాట. ఓకే, పర్లేదు, మనకి మళ్ళీ 3 మంత్స్కి గ్రో అవుతుంది కాబట్టి హెయిర్, నో ప్రాబ్లం. ఇక్కడైతే చూస్తున్నారా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకి ఫస్ట్ హెయిర్ చెక్ చేస్తారండి. సిల్కీగా ఉందా, స్మూత్గా ఉందా, లేదంటే హెయిర్ ఏమన్నా పడిపోయిందా, జుట్టుగా ఉందా, లేదంటే చింపిరిగా ఉందా అని అంత ఫస్ట్ హెయిర్ అంతా చెక్ చేస్తారనమాట. ఇలా చెక్ చేసి మనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం ట్రీట్మెంట్ అయితే మనకి హెయిర్ సెట్ అవుతుందో అది చేస్తారు. ఫస్ట్ చేసిన తర్వాత హెయిర్ వాష్ అయితే చేస్తారు. ఇక్కడైతే చూస్తున్నారా, నాకైతే అది ఎంత బాగా హెయిర్ వాష్ చేస్తారో, ఎంత బాగా మాట్లాడతారో. ఒక 2-3 జాగా దగ్గర అడిగిందనమాట, ఇట్లా హెయిర్ వాష్కి ప్రైస్ ఎంత అవుతుంది అనేసి. ఆల్మోస్ట్ ఆల్ మెంబర్స్ వచ్చేసి 2000, 3000, 5000 చెప్తున్నారండి. ఓన్లీ హెయిర్ కట్ చేసి ఎంత ప్రైస్ చెప్పండి. మనమైతే ఇక్కడే మాకు దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళి సర్చ్ చేసి గూగుల్లో సర్చ్ చేసి మంచి లొకేషన్ అయితే ఎంచుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగా చేశారు హెయిర్ కటింగ్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేసి. నేను ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్ళే దారిలో ఏ డిస్టర్బెన్స్ లేదు, అందుకే ఇక్కడ వాయిస్లో ఓడిస్తున్నాను. నా ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఏదో ఒక రోజు మీకు వెళ్తాను. కష్టపడితేనే ఏదైనా ఫలితం వచ్చింది. అది అందరికీ తెలుసు కదండి. ఇంకొకటి, ఆడపిల్లలు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. 99% ఎవరి మీద ఎవరైనా పర్లేదండి. ఎవరిపైన ఆడపిల్లలు డిపెండ్ అయితే అవ్వద్దండి. మన కాళ్ళ మీద మనం నిలబడి మన డబ్బులు మన చేతులారా కష్టపడి సంపాదిస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఎందుకంటే ఒకరు సంపాదించిన డబ్బులతో మనం బతకడం కన్నా మన డబ్బులతో మనం బతకడం చాలా గ్రేట్ అని నేను చెప్తాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్ సపోర్ట్ ఉంది, కానీ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా మనం ఎలాగైనా ముందరకు వెళ్ళాలి. ఇంకొకటి, ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో బ్యాక్ బోన్ అని ఖచ్చితంగా పేరెంట్స్ కానీ, హస్బెండ్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఉంటారు. అలా నా లైఫ్లో 99% బ్యాక్ బోన్ అంటే నా పేరెంట్స్ అండ్ నా హస్బెండ్. 1 స్టెప్ ఎక్కువైతే నా హస్బెండ్, తర్వాత నా పేరెంట్స్. నేను ఏ వర్క్ చేసినా, ఏం చేసినా, ఎలా ఉన్నా నన్ను అడిగేవారే లేరు. ఎందుకంటే నేను ఏమన్నా చేయాలంటే నా హస్బెండ్ చెప్తాను ఫస్ట్. వాళ్ళు అంటేనే నేను ఆలోచించి నెక్స్ట్ తీసుకోగలను ఒక స్టెప్. ఇక్కడైతే చూస్తున్నారా, నాకు బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడైతే నేనైతే చాలా చేంజ్ అయ్యాను అనమాట. నాకేమేమి హోప్స్ ఉన్నాయో, నాకేమేమి గోల్స్ ఉన్నాయో అవన్నీ నా హస్బెండ్ వల్ల అయితే ఒక్కొక్కటి తీరుతుందనమాట. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాకే నా హస్బెండ్. ప్రతి ఒక్క ఆడపిల్లలో ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటుంది, అదంతా మనము ఇది చేస్తే ఏం లేదనమాట. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మనం మన మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఎవరో చేస్తారు, ఎవరో పట్టుకుంటారని కాదు. మనం మన పైన కాన్ఫిడెంట్గా ఉండి చేస్తేనే మనకి గుర్తింపు అనేది వస్తుందన్నమాట. సరే, ఇలా అయితే చూస్తున్నారు కదండి నా బిఫోర్ ఆఫ్టర్ మీరైతే. ఇంతవరకు విషయం చెప్పాను అనమాట. ఇక్కడైతే చూడండి, అది ఎట్లా చూస్తారో ఏం చేస్తారో తెలియదు. ఫస్ట్ టైం అయితే హెయిర్ కటింగ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా చాలా వరకు షార్ట్ హెయిర్ ఉందన్నమాట. ఫ్లవర్స్ కూడా పెట్టుకుని కాదు, జడ కూడా అల్లుకోవడానికి కాదు, అంత షార్ట్ కట్ చేస్తారనమాట.
ఎక్కడుందంటే ఓన్లీ కర్ణాటక అండి. బెంగళూరు పన్నెండు వెళ్ళేదారిలో రైట్ సైడ్ ఉంటుందన్నమాట మనకి. అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఎవరికైనా కావాలంటే